నా పేరు జహంగీర్ బాషా. 11వ వార్డు ఇన్ఛార్జ్. ఇప్పటికి మా అమ్మ 2014లో మాజీ కౌన్సిలర్. మా అమ్మ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, గత 10-15 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాము, పార్టీ కోసం నిలబడినాము. జయనాగేశ్వర రెడ్డి పిలిచి మాకు సీట్ ఇచ్చినాడు. అప్పట్లో 2014లో సీట్ ఇస్తే లేడీస్కి అయిన దానికోసం మా అమ్మకి నిలబెట్టి కష్టపడి గెలుచుకున్నాము. 2019లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగినప్పుడు పార్టీకి కాసుకొని పార్టీ కోసం కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాము. కొన్ని రోజుల్లో కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా గట్టిగా నిలబడి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ 2019 నుంచి పని చేసి మరి మనం 2024లో మరి మనకు అధికారం వచ్చినప్పటి నుంచి ఈ పొద్దుటి వరకు ఎమ్మెల్యే మాకు గుర్తించడం లేదు. కొత్తగా ఎవరెవరైతే వైసీపీలో నుంచి జాయిన్ అవుతున్నారో వాళ్ళకే విలువ ఇస్తున్నారు కాబట్టి మాకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజు లోకేష్ బాబు ఒకే మాట అంటున్నాడు, పాత కార్యకర్తలు చూసుకోండి, పాత కష్టపడిన వాళ్ళకి గుర్తించండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చూడొద్దు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి నమ్మొద్దు అంటే ఎమ్మెగ్నూరులోన ఒక ఫ్యాషన్ అయింది. కొత్తగా ఎవరైతే వచ్చినారో 2024 తర్వాత వాళ్ళకే గౌరవం తగ్గుతుంది. ఈ పాత కార్యకర్తలకి ఎవరికి గౌరవం తగ్గడం లేదు. దానివల్ల లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు, పార్టీ కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెగ్నూరులో దురదృష్టం ఏమో గాని జయనాగేశ్వర రెడ్డి పాత కార్యకర్తల్ని పట్టించుకోవడమే లేదు. ఈ పొద్దుటి వరకు అయింది. ఎన్నిసార్లు ఫోన్లు చేయండి కార్యకర్తలు అవసరం ఉండే, ఒక్కసారి కానీ ఫోన్ లేపులు. కనీసం ఎమ్మెల్యే గారు లేపులేకున్నా కనీసము పిఏ అనేవాడు కానీ లేపుడు. అంత కావాలంటే మా ఖాళీ చెక్ చేసుకునొచ్చు ఎవరికైనా అనుమానం ఉంటే. ఒక్కసారి 2 సంవత్సరాల పైన అయింది, ఒక్క పని కాలే, ఒక్క పోస్ట్ అడిగలే. 2019లో పోటీ నిలబడి ఎంత కష్టపడినాము వైసీపీ గవర్నమెంట్లోనా. మేము సజ్జీలు పోయి వచ్చినాం. మా పిల్లలు మాము వైసీపీ వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టి సజ్జీలకు పోయి వచ్చినా పార్టీకి నమ్ముకొని ఉన్నాం. కానీ ఎలా సజ్జీలు పోయినాం సార్, మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అంటే పట్టించుకోవడం లేదు. పట్టించుకోలేదు. మా కుటుంబానికి కక్ష పూర్తిగా మేము చెయ్యము అని చెప్తావు, సంతోషం. చెయ్యకపోతే కనీసం మా బతుకు ఎట్లా బతకాలా? అప్పుడు ఇంత లక్షలు పెట్టుకుని నష్టమైనాము. ఏదైనా